జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సంతోషం నిండిన ఇల్లు కొందామంటే ఎక్కడా లభించవు. మన ప్రవర్తనతో మనం సంపాదించుకోవాల్సిందే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 17, 2025 శనివారం. తిథి పంచమి ఈ రోజంతా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 5:44 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము సాధ్యము ఉదయం 7:09 వరకు, తదుపరి శుభము. కరణం కౌలవ. సాయంత్రం 5:39 వరకు, తదుపరి తైతుల. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, చంద్రోదయం రాత్రి 10:43, చంద్రాస్తమయం ఉదయం 9:06. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు. గుళిక కాలం ఉదయం 5:36 నుండి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:36 నుండి 7:20 వరకు. వర్జము రాత్రి 2:07 నుండి 3:47 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:36 నుండి 2:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 4:06 నుండి 5:44 వరకు. మే 17 శనివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి. పంచమి సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ముగుస్తుంది కాబట్టి పంచమి వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కానీ ఏదైనా ముహూర్తమునకు 1, 4, 7, 10 స్థానాల్లో గనుక గురుడు ఉన్నట్లయితే దోషం లేకుండా ఆ ముహూర్తానికి శుభకార్యాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 12:04 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 12:04 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 12:04 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సొసైటీ దినోత్సవం, ప్రపంచ రక్తపోటు దినోత్సవం,
తెలుగు సినీ నటులు రాళ్లపల్లి గారి వర్ధంతి. అలనాటి సినీ నటీమణి శాంతకుమారి గారి జయంతి. భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 17 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులారాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీనరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.